గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్కి ఈ కాయలు సరిపోతాయండి. ట్యాప్ వాటర్ వేసుకుని శుభ్రం కడిగి మిక్సీ జార్లో వేయాలి. రెండు మూడు సార్లు కడగాలండి, మొత్తం దుమ్ము పోయేంత వరకు. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. శుభ్రం కడిగిన కాయలండి మిక్సీ జార్లో వేసానండి. మిక్సీ వేసుకోవాలి. జ్యూస్ రెడీ అయిందండి. ఒక గిన్నె తీసుకోండి, ఒక జాలి పెట్టుకోండి. ఎక్కువ చిక్కగా ఉంటే వాటర్ పోయండి. గ్రేప్ జ్యూస్ రెడీ అండి. ఇలా మనం చిక్కగా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ పోస్తే తొందరగా దిగుతుంది. చిక్కగా ఉంటే జ్యూస్ కూడా తాగలేమండి, మరి జిగురుగా ఉంటుంది కాబట్టి. ఇది జ్యూసర్ ఇంట్లో లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు. గ్రేప్ జ్యూసర్ ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు. గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. ఒక గ్లాస్ తీసుకోవాలి, గ్లాసులోకి పోయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి కరెక్ట్గా గ్లాస్ అయ్యింది ఆ కాయలకి. బాగుందండి, తీగ పుల్లగా. తీగా ఉంటే చిన్నపిల్లలు తొందరగానే తాగుతారు, పుల్లగా ఉంటే మనం తాగరాలో. అందుకని చక్కెరలో ఇవి కలపకండి, న్యాచురల్గానే ఇవ్వండి. ఈ పిప్పు ఉందో చూడండి, ఇది చెట్లకు వేసేయండి. రోజు పడేయద్దు, ఎరువులో